హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా టేస్టీగా ఉండే సింపుల్గా 5 నిమిషాల్లో ఏమి కూర చేయాలో తెలియనప్పుడు అప్పటికప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఇలా టొమాటో రైస్ని చేస్తే చాలా బాగుంటుందండి. టొమాటో రైస్ని చాలా డిఫరెంట్ టైప్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తానండి. నేను ఇక్కడ రైస్ని వండుకొని పక్కన పెట్టుకున్నాను. మనం రైస్ని పూర్తిగా చల్లార్చుకోవాలండి. ఇప్పుడు రైస్ని పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత పచ్చి శనగపప్పు అలాగే కొంచెం మినపప్పు వేసుకొని వీటిని కూడా ఒక 2 నిమిషాల పాటు కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక 2 ఎండుమిర్చి ముక్కలు వేసుకొని మరొక నిమిషం పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మనకి కలర్ కూడా కొంచెం చేంజ్ అయ్యి వేగిపోయాయి. ఇప్పుడు గుప్పడాన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని మరొకసారి చక్కగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసుకొని మరొకసారి చక్కగా కలుపుకోవాలి. ఇలా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకి తాలింపు చక్కగా వేగిపోతుంది. ఇక్కడ నేను ఒక 5 టమాటాలను ఇలా క్రష్ చేసుకున్నానండి. టొమాటో ముక్కలు ఇలా చిన్న చిన్నగా ఉంటేనే మనకి త్వరగా మగ్గిపోతుంది. అలాగే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. టమాటాలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేయడం వలన టొమాటో ముక్కలు త్వరగా మగ్గిపోతాయండి. ఇప్పుడు టొమాటో ముక్కలు కొంచెం మగ్గిపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, కొంచెం జీలకర్ర పౌడరు, కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకొని వీటిని కూడా మనం మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలండి. ఇలా కారం స్పైసీనెస్ని బట్టి మనం కారంని యాడ్ చేసుకొని చక్కగా ఇలా కలుపుకొని మూత పెట్టుకొని మనం ఆయిల్ పైకి తేలేంత వరకు లో ఫ్లేమ్లోనే మనం టమాటా ముక్కల్ని మగ్గించుకోవాలి. చూడండి, ఒక 2 నిమిషాల తర్వాత మనకి టమాటా ముక్కలు చక్కగా మగ్గిపోయి కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఇలా టమాటా ముక్కలు మగ్గిపోతేనే మనకు రుచి చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని మరొకసారి చక్కగా కలుపుకోవాలి. మనకి టొమాటో మగ్గినప్పుడే చాలా రుచిగా ఉంటుందండి టొమాటో రైసు. ఇప్పుడు పక్కన పెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకొని కొంచెం కొత్తిమీర అలాగే 1 టేబుల్ స్పూన్ గీని వేస్తున్నానండి. ఇలా నెయ్యి వేసుకోవడం వలన మనకి టొమాటో రైసు చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలండి. ఇక్కడ నెయ్యి ఇష్టం పడని వాళ్ళు నెయ్యిని స్కిప్ చేసుకోవచ్చు. పిల్లలకి నెయ్యి వేయడం వలన టొమాటో రైసు చాలా ఇష్టంగా తింటారండి. లంచ్ బాక్స్లోకి ఒక్క మెతుకు వదలకుండా చాలా ఇష్టంగా తింటారు. చూడండి, మనకి టొమాటో రైసు ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ విధంగా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. టొమాటో రైసు చాలా రుచిగా ఉంటుందండి. ఇలా ఒకసారి అంతా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేసేయాలి. చూడండి, ఒక 2 నిమిషాల పాటు వదిలేసిన తర్వాత మనం మూత తీసుకొని మరొకసారి ఇలా చక్కగా కలుపుకోవాలండి. ఇలా వేడి వేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా రుచిగా ఉంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మార్నింగ్ ఎలాంటి హడావిడి లేనప్పుడు ఇలా సింపుల్గా టొమాటో రైస్ని చేయండి. మనకి త్వరగా కూడా అయిపోతుందండి. ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.